నమస్కారం శ్రోతలారా, మన ఆకాశవాణి అనంతపురం కేంద్రం తరపున అడవి మన ఊపిరి పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు రాష్ట్ర అటవీ శాఖకు చెందిన అధికారి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ విఘ్నేష్ అప్పావు గారు, ఐఎఫ్ఎస్. వారితో మాట్లాడదాం. వన సంరక్షణ అంటే ఎలాగో తెలుసు, కానీ ఎఫారెస్టేషన్ అంటే ఏమిటి, చెట్లు నాటే కార్యక్రమాల పట్ల మన పాత్ర ఏమిటి, ముఖ్యంగా మన జిల్లాలో అడవులు వనాల పట్ల మనం ఎంత జాగరూకతతో వ్యవహరించాలి ఇత్యాది అంశాలన్నింటినీ నేరుగా డిఎఫ్ఓ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం విఘ్నేష్ గారు. నమస్కారం అండి. అడవి మన ఊపిరి కార్యక్రమానికి స్వాగతం అండి. ధన్యవాదాలు. ముందుగా మీరు డిఎఫ్ఓగా మీ బాధ్యతలు ఏమిటి అనేది చెప్తారా? డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అడవిని మనం టోటల్గా సంరక్షణ చేయడానికి ఏంటంటే అధికారులు ఉండడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని అంటారు. మా కింద యాక్చువల్ ఏంటంటే రేంజ్ డ్యూరిస్టిక్షన్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అంటే 3-4 వస్తారు బేస్డ్ అపాన్ ద ఏరియా. వాళ్ళ కింద అంటే సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని ఉంటారు. వాళ్ళ కింద అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. ప్రతి ఒక్క ఫారెస్ట్ ఏరియా అంటే డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ ఫారెస్ట్ ఏరియా అనేది డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కంట్రోల్కి వస్తాయి. ఆ ఏరియాని యాక్చువల్ అంటే మనము ఒక రిజర్వ్ ఫారెస్ట్గా మనం డిక్లేర్ చేసుకొని దాని కింద ఏంటంటే ప్రతి ఒక్క రిజర్వ్ ఫారెస్ట్ లోపల కంపార్ట్మెంట్స్ అనేది మనం ఫైనలైజ్ చేయడం జరుగుతాయి. రెవెన్యూలో ఎలా మనం సర్వే నెంబర్ని లాస్ట్ యూనిట్గా చెప్తామో అలాగే రిజర్వ్ ఫారెస్ట్లో మనము ఆ బీట్లో ఉన్న కంపార్ట్మెంట్స్ అనేది ఒక ఫైనల్ యూనిట్గా చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా ప్రతిరోజు ఏంటంటే మానిటరింగ్ చేయడం, ప్రొటెక్షన్ చేయడము, అంతే చెట్లు ఎవరు నరుకోకుండా చూసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది యాక్చువల్లీ ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాకుండా మన రెవెన్యూ ఏరియాలో కూడా చాలా వరకు ఏంటంటే పొరముఖ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే రైతులు కూడా పొలంలో కొన్ని ఏరియాస్లో వాళ్ళు కూడా ఇష్టపడి ఏంటంటే మొక్కలు నాటడానికి అంటే ఆస్కారం అనేది ఉంది. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఆనందంగా నాటుతున్నారు. దానికి కూడా సోషల్ ఫారెస్ట్రీ కింద ప్రతి ఒక్క జిల్లాలలో డిఎఫ్ఓస్ కూడా ఏంటంటే మొక్కలు అనేది పెంచేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్రీ అనేది కూడా మీ వద్దే ఉంది కదా, ఈ విభాగం కూడా, దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో 2 డిఎఫ్ఓస్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ టెరిటోరియల్ అని అంటారు. టెరిటోరియల్ అంటే నేను ముందే చెప్పినట్టే మన దగ్గర ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అన్ని చూసుకోవడానికి ఆ డిఎఫ్ఓ చూసుకుంటారు. ఇది కాకుండా సోషల్ ఫారెస్ట్రీ కిందలో మన రెవెన్యూ అపార్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ ఏరియా ఎక్కడెక్కడ రెవెన్యూ ఏరియా ఉన్నాయో ఆ ఏరియాలో చెట్టుని మనం పెంచేసి అక్కడ గ్రీన్ కవర్ని పెంచాలనేది ఒక టార్గెట్తో సగా సోషల్ ఫారెస్ట్ని ఒక డివిజన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కలిసి పనిచేస్తారు. ఎక్కడెక్కడ సోషల్ ఫారెస్ట్ డివిజన్ లేవో ఆ టోటల్ బాధ్యత అనేది టెరిటోరియల్ డిఎఫ్ఓ గారికి ఉంటుంది. అంటే ఇప్పుడు సామాజిక వన విభాగము, అటవీ శాఖ ఈ రెండు కూడా మీరే చూస్తున్నారు కాబట్టి ఇక సమన్వయం అనేది మీ ఒకళ్ళ మీదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ దగ్గర ఫీల్డ్ స్టాఫ్ ఎలా ఉంటారండి? వాళ్ళ యావరేజ్ అవైలబిలిటీ అంటే మన జిల్లాకి చెందిన పోస్టులన్నీ నిండి ఉన్నాయా, ఏదైనా ఖాళీలు ఉన్నాయా, మీరు ఎట్లా పనిచేస్తూ ఉంటారు వాళ్ళతో, షిఫ్ట్లోనా ఎట్లా? సో ఆల్రెడీ నేను చెప్పిన ఏంటంటే మన హైరార్కీ కూడా ముందే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి యాక్షన్ అంటే రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు ఇనిషియేట్ చేయడానికి మనం ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర వేకెన్సీ ఏంటంటే రఫ్లీ అరౌండ్ 40% వేకెన్సీస్ ఉంది. బట్ అవన్నీ ఫిల్అప్ చేసుకోవడానికి చర్యలు గవర్నమెంట్ లెవెల్ అంటే తీసుకొని పడుతుంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ ఇక్కడ మనకి ఉన్న ఇష్యూస్ ఏంటంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లెవెల్ ఏంటంటే చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా ఫిల్అప్ అవడానికి ఏంటంటే లైక్ వర్క్స్ అని ఏంటంటే టేకప్ చేస్తున్నాం. ఓకే, మనం ఈరోజు మాట్లాడుకునే అంశం అడవి మన ఊపిరి అంటున్నాం. అలాగే ఎఫారెస్టేషన్, దాంతోపాటు కన్జర్వేషన్, వన సంరక్షణ, అలాగే వనాలని కొత్తగా పెంచడం, ఈ 2 అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ముందుగా ఎఫారెస్టేషన్ గురించి చెప్పండి. ఎఫారెస్టేషన్ అనగానే చెట్లు నాటడం అనే అర్థం తీసుకుంటారు చాలామంది. ఇది సరైనదేనా? ఇది ఒక మంచి క్వశ్చన్ మనం ఎందుకంటే ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఇది చాలామందికి కూడా అంటే ఈ క్లారిటీ అనేది ఉండవు. జనరల్గా ఒక చెట్టుని మనం నాటితే అది చెట్టు నాటడం, అది అఫారెస్టేషన్ లోపల వస్తాయా లేదని అఫారెస్టేషన్ లోపల వస్తాయి, కానీ అది ఒకటి మాత్రంగా అఫారెస్టేషన్ మనం చెప్పలేము. ఎప్పుడు మనం గుంపుగా ఒక పెద్ద ఏరియాని మనము చెట్టు ఎక్కువ మనము మొక్కల్ని నాటేసి దాన్ని మనం అంటే ఒక అడవి అలాగే మార్చేస్తున్నాము, అప్పుడు మనం దాన్ని అఫారెస్టేషన్ మనం చెప్పగలుగుతాం. ఒక్క చెట్టు అనేది అంటే అఫారెస్టేషన్ అలాగే మనము చెప్పడానికి స్కోప్ లేవు. దానికోసం ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా అంటే ఇప్పుడు హరిత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రోగ్రామ్ని మనం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏంటంటే 50% గ్రీన్ కవర్ అనేది మన రాష్ట్రంలో రావాలన్న ఒక టార్గెట్తో మనం
హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ అస్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా అందరూ చెప్పుకొని ఇప్పుడు హరిత ఆంధ్ర ప్రోగ్రామ్ కింద ఏంటంటే మనము చెట్లు పెంచడం తర్వాత దాన్ని నాటడం జరుగుతుంది. చాలా మంచి ఆలోచన, చాలా మంచి భవిష్యత్తు కోసం ఒక లక్ష్యం కూడా పెట్టింది మన ప్రభుత్వం. బాగుంది. అయితే ఇప్పుడు ఈ అఫారెస్టేషన్ అనేది రీఫారెస్టేషన్కి అది సమాన అర్థమేనా? వీటిలో ఏమైనా భిన్నంగా ఉంటాయా? ఇది కూడా ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అఫారెస్టేషన్ మనం చెప్పేది ఏంటంటే ఆల్రెడీ దాంట్లో ఏంటంటే వెజిటేషన్ ఏమీ ఉండవు. అటువంటి ఏరియాలు మనం టోటల్గా కొత్తగా మనం ఏర్పాటు చేస్తున్నామంటే దాన్ని అఫారెస్టేషన్ మనం చెప్పొచ్చు. రీఫారెస్టేషన్ ఎక్కడ వస్తాయంటే డిగ్రేడెడ్ ఏరియాలు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మన ఫారెస్ట్ కొన్ని ఏరియాస్లో దాని దగ్గర ఉన్న విలేజెస్లో ఎక్కువ మనము ఈ మేకలు, గొర్రెలు ఇవన్నీ మనం అడవికి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ టోటల్గా యాక్షన్ అంటే వెజిటేషన్ అనేది చాలా వరకు ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే డిగ్రేడ్ అయ్యేటప్పుడు దాంట్లో మనం మళ్ళీ రీఫారెస్టేషన్ చేసుకోవడానికి మన మొక్కలు నాటేటప్పుడు దాన్ని రీఫారెస్టేషన్ అంటాం. అఫారెస్టేషన్ అంటే అసలు ఎటువంటి ఆస్పెక్ట్స్ లేవు, ఒక ప్లెయిన్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో వెజిటేషన్ లేవు, ఆ ఏరియాలో మనం నాటుతున్నామంటే అది అఫారెస్టేషన్ చెప్తాం. మనం ఏంటంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అఫారెస్టేషన్ చెప్పిస్తున్నాము, రీఫారెస్టేషన్ కూడా చెప్పిస్తున్నాము. ఇప్పుడు నా తర్వాతి ప్రశ్న దీని గురించే అండి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రస్తుతం కొత్తగా అడవులు చేయడం అంటే ఇప్పుడు మీరు చెప్పిన అఫారెస్టేషన్ కానీ లేకపోతే కోల్పోయిన అడవిని మళ్ళీ సృష్టించడం, ఈ రీఫారెస్టేషన్ కానీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ప్రజలకు సంబంధించి స్మృతి వనం కానీ ప్రజల వనం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏమైనా నడుస్తున్నాయా? ఎస్, ఇప్పుడు మనకి అనంతపురంలో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ మనం ఇప్పుడు వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ ఏరియాస్లో అన్ని డిగ్రేడెడ్ ఫారెస్టే ఉన్నాయి. ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో మన పూర్వకాలం నుంచి ఇక్కడ మనం చూస్తే మన దగ్గర ఈ గొర్రెలు యాజ్ వెల్ అస్ మేకలు పెంచడం అనేది చాలా ఎక్కువ లైఫ్ స్టాక్ అని అంటాం. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే ఈ సెటిల్డ్ కల్టివేషన్ టెక్నాలజీ మన దగ్గర లేవు. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు. సో దానివల్ల అడవి ఏరియా చాలా వరకు యాక్షన్ అంటే టోటల్గా డిగ్రేడ్ అయింది. దానికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఎక్కడెక్కడ అలాగే డిగ్రేడ్ అయింది దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాంట్లో మనం రీఫారెస్టేషన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే అనంతపురంలో చాలా వరకు సక్సెస్ అయ్యడం అండ్ ఆల్ ఓవర్ మన రాష్ట్రంలోనేనంటే మంచి ప్లాంటేషన్ అనేది మన అనంతపురంలో చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ అవర్ స్టాఫ్. అది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లాస్ట్ 15 to 20 yearsగా అది పని జరిగిన వల్ల ఇప్పుడు అడవి కూడా చాలా ఏరియాస్లో ఏంటంటే బాగానే వచ్చింది. ఎక్కడెక్కడ అడవి బాగా వచ్చినాయో అక్కడ మనము నగరవనం అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన అనంతపురం సిటీ ఏరియాకి సంబంధించి మన దగ్గరలోనే మనకి వనమిత్ర అని ఒక ఇప్పుడు ఆకాశవాణిలో ఉన్నాము. దీనికి దగ్గరలోనే 2 kilometers మన దగ్గరలో ఒక నగరవనం చేయడం జరిగింది. దాని పేరు వనమిత్ర. ఇది కాకుండా పంపనూరులో ఒక నగరవనం చేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా 2 నగరవనం అనేది ఒక్క నెలలో మనం ఏంటంటే ఇనాగ్రేట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఒకటి కళ్యాణదుర్గంలో, ఇంకొకటి రాయదుర్గంలో. అక్కడ కూడా మంచి ఏరియాని మనం సెలెక్ట్ చేసుకొని మనం సిటీకి దగ్గరలోనే ఏంటంటే అక్కడ మనం అన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో 1 month లోపల ఏంటంటే అవన్నీ వచ్చేస్తుంది. సో అనంతపురంలో అడవి పెంచడం కానీ జనాలకి ఏంటంటే ఒక మంచి నగరం ఇవ్వడం కానీ అవన్నీ చర్యలు బాగా జరుగుతుంది. చాలా బాగుందండి మీరు చెప్పిన విషయం. అంటే జగ్రాఫికల్గా మనం చూసుకుంటే అనంతపురం అనేది దక్షిణ భారతదేశంలో ఒక సెంటర్ పాయింట్గా నిలుస్తుంది. ఈస్ట్ సైడ్ నుంచి కానీ వెస్ట్ సైడ్ నుంచి కానీ ఎటు చూసినా కూడా అనంతపురంలో మాత్రమే అడవులు లేవు, లేకపోతే ఇక్కడ పచ్చదనం తక్కువ అని ఒక అభిప్రాయం ఉండేది చాలామందికి. అయితే మీ అటవీ శాఖ అధికారులు అందరూ చేస్తున్న కృషి వల్ల ఈ పరిస్థితి మారిపోయింది అని మీరు చెప్పిన మాటల ద్వారా తెలిసింది. దానికి మా ప్రశంసలు, అభినందనలు కూడా అందుకోండి విఘ్నేష్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అఫారెస్టేషన్ చేయాలి, అడవి లేని చోట అడవిని సృష్టించాలి. అలాంటప్పుడు అక్కడ మీరు నాటే చెట్ల జాతులని ఎలా ఎంపిక చేస్తారు? యాక్చువల్ అంటే ఇప్పుడు మనకి అనంతపూర్ ఏరియా అనేది అంటే డ్రాన్ ప్రాన్ ఏరియా అని అంటారు. ఇక్కడ యాక్చువల్ అంటే మనకి వర్షం రావడం అనేది చాలా తక్కువ. డ్యూరేషన్ కూడా ఏంటంటే ఒక ఇయర్లో మనం చూస్తే వర్షం వస్తున్న డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్లో మాత్రంగా మనకి వర్షం పడుతుంది. అది మన అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్లో నవంబర్, డిసెంబర్లో చాలా తక్కువ పడతాయి. సో మనకున్న ఈ 4 నెలలు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చెట్టుల్ని మనం ఏంటంటే పెంచుకోవాల్సింది. సో దాని ప్రకారంగా ఫస్ట్ మనం ఏంటంటే మన ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడెక్కడ మనకి సాయిల్ బాగున్నాయో ఆ ఏరియాని మనం ఐడెంటిఫై చేసుకొని
ఇక్కడ యాక్చువల్ అంటే అడాప్టబుల్ స్పీషీస్ ఏమేమి జాతులు ఉన్న మొక్కలు ఇక్కడ బాగా వస్తాయో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని మాత్రమే ఏంటంటే మనం పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మర్రి కానీ, రావి కానీ, తర్వాత నేరేడు కానీ ఇవన్నీ ఏంటంటే బాగా వస్తున్నాయి. ఏమేమి మొక్కలు బాగా వస్తున్నాయో దాన్ని మాత్రమే మనం పెట్టుకొని పెంచడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే అడవి లోపలనే, అడవి అంటే అడవి మాత్రంగా సెపరేట్గా మనం సెపరేట్గా ఉండడం అనేది కాదు. జనాలు చాలా మంది ఏంటంటే లోపలికి వెళ్ళానంటే అక్కడ వస్తున్న పంటని తీసుకొని కూడా అంటే బతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు బతుకోవడానికి కూడా ఏమేమి అంటే లైక్ ఫ్రూట్ బేరింగ్ స్పీషీస్ అని అంటారు దాంట్లో, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అడవి లోపల అంటే జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు కూడా తినడానికి ఏమేమి ఫ్రూట్స్ బాగా తింటాయో ఆ స్పీషీస్ కూడా ఏంటంటే మనం పెంచడం జరుగుతుంది. యాజ్ అ గోల్ ఇప్పుడు ఇలాగే మనము ఒక అడవిని ప్లాన్ చేసుకుని చేసే వల్ల మన బయోడైవర్సిటీ కూడా ఎక్కువైపోతుంది. దానివల్ల ఫ్యూచర్లో భవిష్యం ఏంటంటే బాగా అవుతాయి. బాగుందండి మీ ఐడియా. అంటే ఇక్కడ ఏ నేలకి ఏ చెట్టు సూట్ అవుతుంది, ఏది బాగా పెరుగుతుందో చూసి దాన్నే అభివృద్ధి చేయడం, అంటే స్థానిక జాతుల పట్ల ఎక్కువ దృష్టిని కేటాయించి వాటిని పెంచడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవం అండి. ఇప్పుడు మీరు జంతువులు అని చెప్పారు, అలాగే బయోడైవర్సిటీ అన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏమైనా ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయా? అలాగే అరుదైన చెట్ల జాతులు కూడా ఏమైనా ఉన్నాయా, వృక్షాలు కానీ? మనం యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అరుదైన స్పీషీస్ అనేది మనం అనంతపురంలో ఎక్స్క్లూజివ్గా ఏమీ లేదు, కానీ మనం దాని దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు కడపాలు తీసుకోవచ్చు, జార్డన్ కర్సన్ అంటారు, అండ్ ఇప్పుడు నల్లమలలో వెళ్తే అంటే టైగర్ ఉంది. అలాగే ఏంటంటే ఎండేంజర్ స్పీషీస్ చాలా దగ్గరలో ఉన్నాయి, కానీ అనంతములు స్పెసిఫిక్గా చెప్పడానికి అంటే అరుదైన స్పీషీస్ అనేది ఇప్పటి వరకు ఏమీ మనం డిస్కవర్ చేయట్లేదు. మనం యాక్చువల్గా సైంటిఫిక్ అనాలిసిస్ అని జరుగుతూ ఉంది. ఏదైనా దొరికేటప్పుడు దాని కన్సర్వేషన్ కూడా ఎక్కువ మనం ఫోకస్ చేయడం జరుగుతాయి. అటవీ శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అది ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అడవి ఒక చోట మనం ఒక చోట ఉండడం అనేది లేదు, అడవి మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని. సో మరి గ్రామస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు? మీరు వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తుంటారు? సో ఫస్ట్ యాక్చువల్లీ అంటే నేను విలేజ్ నుంచి అంటే మనకి ఏమేమి కాంట్రిబ్యూషన్ వస్తుంది అలాగే నేను ఇప్పుడు చెప్తాను. నేను మామూలుగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పని కూడా మనం ఫారెస్ట్ చేయాలంటే అది మనం డైరెక్ట్గా శాఖ ద్వారా మనం చేయడం లేదు. శాఖ నుంచి మనం ఫండ్స్ తీసుకున్న తర్వాత మన ఇక్కడ వనర సంరక్షణ సమితి అంటే ఒక సమితి మనం అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏంటంటే విఎస్ఎస్ అని అంటారు దాన్ని షార్ట్ ఫామ్. అలాగే మనం ఫామ్ చేసుకొని ఆ విలేజ్లో ఉన్న జనాలు అందరూ కూడా ఏంటంటే ఒక టీం అలాగే ఫామ్ చేస్తారు. వాళ్ళ ద్వారానే మనము ఫారెస్ట్ ఏరియాస్లో మనం పని చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అడవి మీద ఉన్న ఆహారం అనేది ఏంటంటే పెరిగిపోతాయి ఒకటి. రెండవది యాక్చువల్ అంటే వాళ్ళకి దాన్ని సంరక్షణ చేయాలనేది ఒక పర్స్పెక్టివ్ వాళ్ళకి వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఇట్స్ అ విన్ విన్ సిట్యువేషన్ ఫర్ బోత్. వీళ్ళు కూడా లైవ్లీహుడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫారెస్ట్ కన్సర్వేషన్ కూడా బాగా అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ విద్యార్థి గురించి ఏంటంటే ఇప్పుడు మీరు అడగడం జరిగింది. సో దాని గురించి చెప్పాలంటే రీసెంట్గా ఏంటంటే ఇది మెగా PTM 2.0 ఒకటి ఇప్పుడు రీసెంట్గా జరగడం జరిగింది. అందరూ కూడా అంటే దీని గురించి ఐడియా ఉంది నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ టీచర్స్ మీట్. దాంట్లో ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు తల్లి పేరు మీదుగా అంటే ఒక్కొక్క మొక్కలు నాటాన్ని అలాగే మన కాన్సెప్ట్తో అందరికీ కూడా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే మనం ఒక మొక్కలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు అంటే ఒక గ్రీన్ పాస్పోర్ట్ వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఏంటంటే వాళ్ళు నాటడానికి తర్వాత దాంట్లో వాళ్ళు జియో ట్యాగింగ్ చేసుకొని ఒక్క సంవత్సరానికి ఏంటంటే ఆ చెట్టుని బతికించాలనేది వాళ్ళ బాధ్యత. అలాగే మనం చెప్పడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో సుమారుగా 3 లక్షలు మొక్కలు అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఏంటంటే మన డిస్ట్రిక్ట్లోనే అది ఎక్కువ మనం చేయడం జరిగింది. చాలా బాగుందండి. అంటే విద్యార్థి దశ నుంచే కూడా మొక్కల పట్ల బాధ్యతని విద్యార్థుల్లో మీరు పెంపొందిస్తున్నారు. అలాగే ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 ఏదైతే జరిగిందో దాంట్లో ఏక్ పేడ్ మాకే నామ్ ఈ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పథకం ద్వారా మీరు ఒక్కొక్క విద్యార్థికి కూడా ఒక్కొక్క మొక్క ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదొక విజయం మీ డిపార్ట్మెంట్ చేసిన కార్యక్రమాల్లో. అలాగే అఫారెస్టేషన్కి సంబంధించి ఇంకా మీ డివిజన్లో ఎటువంటి విజయాలు మీరు చవిచూశారు? సో ప్రతి ఇయర్ ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ మనం సుమారుగా ఏంటంటే ఒక 200 hectares అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ మన అడవి లోపల చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి హరితాంధ్ర ప్రోగ్రామ్ కిందలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా మనం ఆల్మోస్ట్ అంటే 5 లక్షల హెక్టార్స్ ఏరియాని మనం అఫారెస్టేట్ చేయాలనేది మనకి ఇచ్చిన టార్గెట్ ఇయర్ది. దాన్ని ఏంటంటే అచీవ్ అవ్వడానికి సుమారుగా ఏంటంటే ఈ ఇయర్ వరకు
ఈ ఇయర్ మనకి టోటల్గా ఇప్పటి వరకు అంటే 35 లక్షల సీడ్లింగ్స్ మొక్కలు ఏంటంటే మనం ఇప్పుడు సోషల్ ఫారెస్ట్రీ కిందలో మన అనంతపురం జిల్లాలో పెంచడం జరిగింది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇది 35 లక్షల మొక్కలు ఏవైతే మీరు రెడీ పెట్టారో అవంతా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ నుంచి ఎప్పుడెప్పుడు వర్షం పడిందో ఆ టైంలో రైతు వచ్చేసి అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఒక నెలగా ఇక్కడ ఇది వర్షం తక్కువ ఉన్న వల్ల ఏంటంటే దాన్ని స్లో అయింది. ఇప్పుడు మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీట్లో కూడా అంటే దాని నుంచి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 35 లక్షల మొక్కలు కూడా ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి దాంట్లో కూడా అకౌంటబిలిటీ ఉన్నాయి. వాళ్ళు నాటుకోవడానికి తర్వాత మళ్ళీ వాళ్ళు మనకేంటంటే ఎక్కడ నాటారో వాళ్ళ ఫోటో కూడా మనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 5 years 6 years తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఈ 50% గ్రీన్ కవర్ అనేది మనం ఏమేమి టార్గెట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం ఈ హరితాంధ్ర ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఇటువంటి చర్యలు అనేది ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. బాగుందండి. ఇప్పుడు మీరు ఒక మాట వాడారు, మొక్కలని సంరక్షించే బాధ్యత కూడా మనదే అని చెప్పి. ఎవరు అడగకపోతే దానికి నీళ్లు పోసినా అది ఇంకా దాని దారిన అది బతకడము ఇలా అయిపోతుంది. కాకుండా వనాల్ని సంరక్షించడం అంటే అడవంతా మనం సంరక్షించగలం, మన బాధ్యతగా ఒక్క మొక్కని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు అని. అయితే మొక్కల్ని ఎలా కాపాడతారు? ఇప్పుడు మీరు ఇందాక వన సేవా సమితి గురించి చెప్పారు. వీళ్ళ బాధ్యతలు ఏంటి? అసలు వన సంరక్షణ ఏ స్థాయి నుంచి మొదలవుతుంది? ఇప్పుడు వనాన్ని మనం కాపాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాంట్లో ఆల్రెడీ అంటే ఆ వనంలో ఏమున్నాయనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఎలా కాపాడాలి, తర్వాత దాని నుంచి నెక్స్ట్ లెవెల్ దాని వాల్యూ అనేది పెంచడానికి ఏం చేయాలి, ఇదే మన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటాయి అడవి శాఖలో ఉన్న పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి. దాని ప్రకారంగా ఇప్పుడు ఫస్ట్ ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ అనేది అడవి బాగుందా లేదా అని మనం చూడడం జరుగుతాయి. ఓకే, అక్కడ అడవి డిగ్రేడ్ అయింది, అక్కడ అఫారెస్టేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే రీఫారెస్టేషన్ వెంటనే మనం దానికేనంటే ప్రపోజల్ అనేది పంపాల్సింది మొదలు పెడతాము. దానికి ముందేనంటే విఎస్ఎస్ నేను ఏమేమో ఆల్రెడీ చెప్పాను, ఆ సభ నుంచి కూడా ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళే లోకల్, వాళ్ళు కూడా ఏంటంటే దాని మీద బాధ్యత ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు కూడా ఏంటంటే మన రెసల్యూషన్ ద్వారా అవును ఇక్కడ యాక్చువల్లీ డిగ్రేడేషన్ ఉంది, ఇక్కడ మనం చెట్టు పెంచాలి, ఎటువంటి చెట్లు మనం ఇక్కడ పెంచితే బాగుంటాయి అంటే దగ్గర ఉన్న విలేజెస్కి ఏమేమి బాగుంటాయి, తర్వాత లోపల ఉన్న జంతువులకి ఏమేమి బాగుంటాయి, బయోడైవర్సిటీ పెంచడానికి ఏమేమి బాగుంటాయి, అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత ప్రపోజల్ పంపించి మనం దానికి అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా జరుగుతాయి. మన ప్లాన్ కూడా ఏంటంటే 10 years ప్లాన్ పెట్టుకుంటాం. మనకు వర్కింగ్ ప్లాన్ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఈ 10 yearsలో నెక్స్ట్ 10 years రాబోయే 10 yearsలో మనం ఏం చేయబోతున్నాం అనేది ఆల్రెడీ ప్లానింగ్ పెట్టుకొని ఒక అబ్జెక్టివ్ ఒక మిషన్తో ద్వారా మనం వెళ్తున్నాం. విఘ్నేష్ గారు, మీరు కార్యక్రమం మొదట్లో చెప్పారు ఇక్కడ గొర్రెలు మేపడము, మేకలు కాయడము ఇలాంటివి ఎక్కువ యానిమల్ హస్బెండరీ నుంచి దాని లింక్డ్ అలైడ్ యాక్టివిటీస్ ఉంటాయో అదంతా అనంతపురం జిల్లాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకి అడవి ఉంది లేదా ఒక యారిడ్ ఏరియా ఉంది అనుకున్నప్పుడు దాంట్లో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ కానీ అన్కంట్రోల్డ్ గ్రేజింగ్ కానీ దీని గురించి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం లైఫ్ స్టాక్లో మనం ఫోకస్ చేయాలంటే ఇప్పుడు దాంట్లో యాక్షన్ అంటే ఈ చెట్టులు ఎప్పుడు మనం కొడతామంటే దాని జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టాక్ అనేది మనం 2 విధాలుగా మనం అంటే దాన్ని డిమార్కెట్ చేస్తాం. ఒకటి అంటే బ్రౌసర్, ఇంకొకటి గ్రేసెస్. బ్రౌసర్స్ అంటే చెట్లు ఉన్న ఆకుల్ని తినడం అనేది బ్రౌసింగ్, కిందలో ఉన్న గడ్డిని తినడం అనేది గ్రేసింగ్. అడవిలో మీరు గ్రేసింగ్ ఎక్కువ చేసిన వల్ల ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ట్రీల్స్లో ఉన్న ఆకుల్ని మనం తినేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఆకులు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని కొట్టడానికి స్టార్ట్ చేస్తారు. సో అలాగే ఉన్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు మీరు మేకలు చూస్తే బ్రౌసెస్ అని అంటారు, ఆకులు ఎక్కువ తింటాయి, గడ్డి తక్కువ తింటాయి. గొర్రెలు ఎక్కువ గడ్డి తింటాయి. సో దానివల్ల ఏంటంటే మనము గొర్రెల్ని ఎక్కువ తీసుకొని వెళ్ళడానికి మనం ఎంకరేజ్ చేస్తున్నాం జనాలకి. సో దానివల్ల అడవిలో ఉన్న ఇష్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. రెండవది ఇప్పుడు మన ఫైర్ సీజన్ వచ్చే వెంటనే మనకి దానికి ముందేనంటే ఇప్పుడు జనరల్గా ఫైర్ సీజన్ అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి, మార్చిలో చాలా ఎక్కువ ఉంటుంది. దానికి మనం చర్యలు ఎలా అంటే ఆగస్ట్ నుంచే మనం టోటల్గా అవగాహనలు కల్పించడానికి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క విలేజ్ను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఒక రిజిస్టర్ అనేది ఒక విలేజ్ లెవెల్లో పెట్టుకొని అక్కడ కూడా విఎస్ఎస్ మెంబర్స్ని మనం మొదలు పెట్టేసి
వాళ్ళ ద్వారా నేనంటే ఎవరెవరి చెప్పొచ్చుని అంటాం మనం, ఈ మేకల వాళ్ళు గొర్రెలు ఎవరెవరు తీసుకొని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమేమి దారిలో వెళ్తున్నారు, ఆ దారిలో మీరు వెళ్తున్నారంటే అక్కడ నిప్పు పడితే మీరేంటే దానికి బాధ్యత అని అలాగే చెప్పి వాళ్ళని పంపడం, అలాగే చెప్పే వల్ల సో లాస్ట్ 2 years అంటే చాలా వరకు ఏంటంటే ఫైర్స్ తగ్గింది. ఇంకా కూడా ఏంటంటే తగ్గించుకోవడానికి మనం చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది ప్రివెన్షన్. ఇది కాకుండా కొన్ని ఏరియాస్లో అంటే ఖచ్చితంగా ఏంటంటే ఫైర్ పడతాయి. సో దాన్ని మనం టోటల్గా స్టాప్ చేసుకోవడానికి కొత్త టెక్నాలజీ మనం వాడడం జరుగుతుంది. ఫైర్ బ్లోయర్స్ అని అంటారు. సో దాన్ని బ్లో చేసేటప్పుడు ఫైర్ ఈజీగా ఏంటంటే తగ్గిపోతాయి. మనం అంటే స్ట్రాటజిక్ లొకేషన్లో ఏంటంటే మన క్యాంప్ తయారు చేయడం, ఫైర్ వాచెస్ పెట్టడం, సో దానివల్ల చాలా వరకు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫైర్స్ అనేది గ్రాడ్యువల్గా అంటే తగ్గిపోతుంది. ఇప్పుడు వన్యమృగాలు వాటి ఆవాసాల్లోకి మనుషులు చొచ్చుకొని వస్తున్నారు కాబట్టి అవి ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి, మనుషులు ఉండే చోటికి ఎక్కువగా వస్తున్నాయి అని అంటారు. కాబట్టి అంటే ఇట్లాంటిది ఏదైనా అనంతపురంలో కూడా జరుగుతూ ఉందా? ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది కూడా దీనికోసం ఈ మీటింగ్లో వెయిట్ చేసి ఉంటారు. మీరు చెప్తున్నది అంటే సింపుల్గా మనం చెప్పాలంటే దాన్ని హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు. ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది అనంతపురంలో ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇట్స్ అ ఫ్యాక్ట్, అందరు కూడా అంటే ఒప్పుకోవాల్సిందే. దీనికి రీజన్ అనేది మనం హిస్టారిక్లో మనం టోటల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. హిస్టారిక్లో మనం చూసేటప్పుడు లెపర్డ్ ఇక్కడ ఇష్యూస్ ఎక్కువ ఉంది, చిరుతపులిని అంటారు. రెండవది ఇక్కడ ఎక్కువ బ్లాక్ బగ్స్, కృష్ణ జింకాలు. మూడవది వైల్డ్ బోర్, అడవి పంది. ఈ 3 వల్ల చాలా వరకు మనకి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. కాంపన్సేషన్ కోసం కూడా అంటే చాలామంది వచ్చి నిలబడడం జరుగుతుంది. హిస్టారిక్లా మేము అన్ని టోటల్గా చెక్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అడవి ఏరియా కంటే రెవెన్యూ ఏరియా ఎక్కువ ఉంది ఒక ఆస్పెక్ట్. ముందు కాలంలో ఇక్కడ మనకి అగ్రికల్చర్ చేసుకోవడానికి, ఫార్మింగ్ చేసుకోవడానికి టెక్నాలజీ ఏమీ లేదు కాబట్టి ఆ టైంలో మన ఫార్మింగ్ ఏమీ చేయట్లేదు. ఉన్న ఏరియాస్ కూడా అన్ని టోటల్గా ఒక అడవి అలాగే ఉన్నది, రెవెన్యూ ఫారెస్ట్ అని అంటారు ఆ టైంలో. ఈ జంతువులు అన్నీ కూడా అంటే ఆ రెవెన్యూ ఫారెస్ట్లు బతికిన జంతువులు కానీ మన రిజర్వ్ ఫారెస్ట్లు బతికిన జంతువులు కాదు. మనము టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మనం వాడుకొని ఎక్కడెక్కడ రెవెన్యూ ఫారెస్ట్ అని చెప్తున్నామో అవన్నీ కూడా అంటే మనం పొలంగా మార్చడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న జంతువులు అక్కడనే ఉన్నాయి కానీ అది మళ్ళీ అడవికి వెళ్ళడానికి ఆస్కారం లేదు అక్కడ. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ అంటే దీనికి మనము హిస్టారికల్గా మనం ఈ ఇష్యూ ఉంది కాబట్టి దీనికి సొల్యూషన్ అనేది మనము స్లోగా యాక్చువల్ అంటే స్టడీస్ అన్ని పెట్టుకొని దీని ఇష్యూని టోటల్గా సాల్వ్ చేసుకోవడానికి మన లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండ్ అసలు షార్ట్ టర్మ్ సొల్యూషన్ అన్ని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికోసం మీరు ఏమైనా కొత్త టెక్నాలజీని కానీ, ఒక మొబైల్ యాప్స్ని కానీ, ఏదైనా డిజిటల్గా అప్రోచ్ అయ్యే విధానాలని కానీ ఏమైనా తీసుకొచ్చారా? సో ఇప్పుడు టెక్నాలజీ వైస్ అంటే ఇప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవడం నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అనలైజ్ చేయడం. అంటే ఎక్కడ మనకి ఇష్యూస్ వస్తుంది, ఏమేమి జంతువుల వల్ల ఇష్యూస్ వస్తుంది, హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 60% వర్క్ ఏంటంటే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎలా చేసామంటే ఎక్కడెక్కడ ఆల్రెడీ మనకి గ్రీవెన్స్ ద్వారా జనాల దగ్గర నుంచి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారో అక్కడ మన వాళ్ళు అన్నీ వెళ్ళి చెక్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా యాక్చువల్ అంటే హాట్స్పాట్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. హాట్స్పాట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అక్కడ మనము డ్రోన్ వాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న జంతువుల సంఖ్యాన్ని మనం ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, సంఖ్య పెట్టుకోవాలి. దానికంటే డ్రోన్ వాడుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విడపనకల్ ఏరియాలో, విడపనకల్ మండలంలో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఏంటంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ పెక్స్ చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ అ సివియర్ ఇష్యూ. అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే నా దగ్గరికి రావడం జరిగింది. మనం అక్కడ ఏంటంటే డ్రోన్ పెట్టుకొని అంటే అక్కడ టోటల్గా పాపులేషన్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. రెండవది కెమెరా ట్రాప్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంది. అంటే మోషన్ సెన్సర్ ఉంటుంది ఆ కెమెరాలో. మనం ఫిట్ చేస్తే ఏదైనా ఒక జంతువులు క్రాస్ అయితే ఆ ఫోటో అనేది తీసుకుంటాయి. అలాగే కూడా మన ఫారెస్ట్ ఏరియాలో టోటల్గా ఎక్కడెక్కడ ఏమేమి జంతువులు ఉంది, ఎప్పుడెప్పుడు రెవెన్యూ ఏరియాకి బయటకు వెళ్తుంది, ఎప్పుడెప్పుడు లోపలికి వస్తుంది, దీనికి వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనము జనాల కోసం ఒకటి చేసినామంటే అనలైజ్ కాకుండా మనం చేయొచ్చు, కానీ వైల్డ్ అనిమల్స్ కోసం మనం చేసినామంటే మనం చాలా కేర్ఫుల్గా చేయాలి, డీటెయిల్గా చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆల్రెడీ సైంటిఫిక్ అనాలిసిస్ స్టడీ అన్ని ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము కాంపిటెంట్ అథారిటీ నుంచి మనం పర్మిషన్ తీసుకొని దానికి షార్ట్ టర్మ్ సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్ని చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం విత్ ఆల్ టెక్నాలజీ. బాగుందండి. విఘ్నేష్ గారు, ఒక చిన్న ప్రశ్న. అడవి అనగానే ఒక్క పదంలో ఏదైనా చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్. ఎందుకు నేను అది చెప్తుంటే అది కూడా నేను ఐ విల్ జస్ట్ గివ్ అన్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాని మనము రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్తారు.
ఎందుకంటే ఇప్పుడు మనకి డెల్టా ఏరియాస్ అక్కడ మనకి గోదావరిలో ఉంది, కృష్ణాలో ఉంది. అవన్నింటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని మనం చెప్తే మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే గోదావరి అనేది అంటే వెస్ట్రన్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కృష్ణ కూడా ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కానీ మన ఆంధ్రలో నల్లమల్లాలు చాలా ఎక్కువ నీళ్ళు అనేది కృష్ణకి వెళ్ళిన వల్లనే మనం డెల్టాలో యాక్చువల్ అంటే మనం అంత నీళ్ళని మనం వాడుకొని రైస్ కల్టివేషన్ చేయగలుగుతున్నాం. దానివల్లనే మనము ఆంధ్రాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పగలుగుతున్నాం. ఇది కాకుండా మీరు ఒక్కసారి చూడండి, మనం ఏమేమి తిన్నపోతున్నామో అన్నిటి కూడా ఏంటంటే నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే వరల్డ్లో ఇట్స్ అ డేటా, వరల్డ్లో 90% ఆఫ్ ద వాటర్ అనేది మనకి మౌంటైన్స్ నుంచి వస్తున్నాయి. మీ మౌంటైన్స్ ఉన్న ప్రతి ఒక్క ఏరియా కూడా ఏంటంటే ఇట్స్ అ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ కాకుండా అసలు మీకు నీళ్ళు ఉండవు. నీళ్ళు లేకపోతే అంటే మన లైఫ్ ఉండవు. సో ఫారెస్ట్ అంటే లైఫ్. ఫారెస్ట్ అంటే లైఫ్. బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారిగా వన సంరక్షణ గురించి ఒక మామూలు వ్యక్తి లేదా ఒక సివిలియన్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు అని మీరు చెప్తారు? సో దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఇది నా ఒక కోరిక కూడా అంటే అందరికీ నేను చెప్పగలుగుతాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడవి అనేది మనకి దగ్గరలో లేవు, దానివల్ల అంటే మనకి ఏమీ ఉపయోగం లేదు, దాని మీద మనకు బాధ్యత లేదని ఒక మైండ్ సెట్ అనేది మనం మార్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలంటే చిన్న పిల్లల నుంచి మనం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక బర్త్డే అని అంటాము. బర్త్డే రోజు మనం ఏం చేస్తాము, మంచిగా ఏంటంటే ఒక మంచి డ్రెస్ వేసుకుంటాం, మనము కేక్ మంచిగా కడుతాము, అందరికీ అంటే చాక్లెట్స్ ఇస్తాం. దాంతోపాటు ఒక మొక్కలు తీసుకొని అంటే నాటేసి దాన్ని పెంచండి. దాంట్లో ఉన్న ఒక ఆనందం వేరెవరికి ఎక్కడ రావు. అదొక ఆస్పెక్ట్. ఇదేంటంటే ఇదే స్టార్టింగ్ పాయింట్. అది రెండోది యాక్చువల్ ఏంటంటే మీరు అడవి మీద అంటే సెన్సిటివిటీ ఎలా రావాలంటే సోషల్ కాన్షియస్నెస్ రావాలి. అదే ఇప్పుడు మనకి యాక్చువల్ అంటే మనము ఒక ప్లాస్టిక్ వాడుతున్నాము. మనం యాక్చువల్ అంటే ఇందుకు ముందు చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం చూస్తే ఈ ప్లాస్టిక్స్ కూడా రెగ్యులర్గా ఏంటంటే మార్కెట్లో ఉండదు కాదు. మనం ఏదైనా షాప్కి వెళ్ళి మనం ఏదైనా తీసుకోవాలంటే మన ఒక బ్యాగ్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడ షాప్ నుంచి అన్ని తీసుకొని బ్యాగ్ ద్వారానే మనం తీసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మారిపోయింది. సో ఇది అడవిని దాటి మనం ఎలా చెప్పగలుగుతామంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ మనం చెప్పచ్చు. సో అది అందరిది బాధ్యత. ఇక్కడ ఉన్న నీళ్ళు అలాగే మనము భవిష్యత్తులో కూడా మనం మన పిల్లలకి ఇవ్వాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ముఖ్యమైనది ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్కి ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదని అందరికీ తెలుసు మనకి. కానీ దాన్ని మనం ఎందుకు మనము ఫోకస్ చేయడం లేదంటే ఆ అవేర్నెస్ మనకి లేదు. అందరు కూడా దయచేసి అవేర్నెస్ని మీరే దయచేసి పెంచుకోండి. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ని కన్జర్వేషన్ చేయండి భవిష్యత్తులో మన పిల్లల కోసం. చాలా మంచి సందేశం ఇచ్చారండి విఘ్నేష్ గారు. ఇప్పుడు మీరు కార్యక్రమం మొదట్లో చెప్పినట్లు 35 లక్షల మొక్కలు ఏవైతే మీరు పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో, ఒకవేళ ఎవరికైనా ఆ మొక్కలు కావాలి అనుకుంటే మరి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? ఇప్పుడు మనము అనంతపురం జిల్లాలలో మన అడవి శాఖ సంబంధించి 21 నర్సరీస్ ఉన్నాయి మన దగ్గరలో. 21 నర్సరీస్ కూడా యాక్చువల్ అంటే టోటల్ 35 లక్షల మొక్కలు అనేది మనం ఇప్పుడు పెంచడం జరిగింది. సో దానికి సంబంధించి అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను 2 కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలుగుతాను, వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. చెప్పండి. సో ఫస్ట్ నంబర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనంతపురం అండ్ గుత్తి, అంటే అనంతపురం ఏరియా అండ్ గుత్తి ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి కాల్ చేయొచ్చు. 9448104449. I repeat 9448104449. ఇప్పుడు కళ్యాణ్ దుర్గం ఏరియా సంబంధించి అక్కడ మనకి నర్సరీ నుంచి మొక్కలు కావాలి, డౌట్ ఏదైనా ఉంటే కళ్యాణ్ దుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి మీరు కాల్ చేయొచ్చు. వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ దయచేసి నోట్ చేసుకోండి. 9448104451. I repeat 9448104451. ధన్యవాదాలు విఘ్నేష్ అప్పావు గారు. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన శ్రోతలకి గొప్ప సమాచారం అందించారు. మీకు ఆకాశవాణి తరపున, శ్రోతల తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. నమస్కారం అండ్ ధన్యవాదాలు. శ్రోతలారా, మరి విన్నారు కదా, మీరు అటవీ శాఖను సంప్రదించాలి అనుకుంటే అనంతపురం, గుత్తి ఈ విభాగాల కోసం 9448100449 ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అదే కళ్యాణదుర్గం వారైతే 9440810451 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.
అటవీ శాఖ వారు మీకు కావలసిన మొక్కలు కానీ ఇతర విలువైన సమాచారం కానీ అందిస్తారు. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ కార్యాలయాన్ని సంప్రదించండి. చెట్లు నాటి పచ్చదనాన్ని కాపాడండి. మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.